దేవర ట్రైలర్ చూసారా అన్న? అసలు దాన్ని ట్రైలర్ అంటారా? నిజంగా సెకండ్ ట్రైలర్ చూస్తుంటే మంచమే పడుకొని చూస్తున్నాను నేను. ఒకసారి లేచి కూర్చునిపోయాను, అంత ఎఫెక్ట్ చూపించాడు. ఆ డైలాగ్స్ కానీ, భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం రావాలంటే దేవరా ట్రైలర్ చూడాలి, మొత్తం సినిమా చూడాలి. ఆ ట్రైలర్లో ఉన్నా చెప్తాను. ఇంకా అయితే ఆ సముద్రం ఎరుపెక్కడం ఏంటన్నా, నరకడం ఏంటన్నా, అసలు ఏంటన్నా ఏ సినిమాలో లేదు ఇంత ఎఫెక్ట్, ఇంత బీజిఎం, ఇంత సినిమా లెవెల్స్. నిజంగా బాహుబలి రికార్డులో కూర్చుంటుంది. ఎంత అసలు ఎన్టీఆర్ని ఎలా చూపించాడంటే, ఎప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్, ఇప్పుడే ఎన్టీఆర్ ఎలా ఎంత చేంజ్ అవ్వరు భయ్యా. ఒక హీరో కావాల్సింది అదే కదా, డెడికేషన్, బాడీ పికప్, డైలాగ్ డెలివరీ, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇండస్ట్రీలో ఎన్టీఆర్లో డైలాగ్ చెప్పి మొగోడు ఒక్కడే, అది ఎన్టీఆర్ మాత్రమే. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి అందులో? చెప్తున్నాను కదా. ఇంకోటి ఉంటుంది, సముద్రం ఎక్కాలా, సముద్రం వేలాలా. ఏం ఎక్కుతాడు భయ్యా, ఏం వెళ్తాడు భయ్యా? నిజంగా ఇండస్ట్రీని మాత్రం వెళ్తాడు. సముద్రం ఎక్కడం, సముద్రం ఏలడం కాదు, కానీ ఇండస్ట్రీని అయితే ఈ సినిమాతో అయితే ఏళ్తాడు. నిజంగా కూర్చుంటాడు. ఇంకా ఆ రికార్డులు కానీ అలా ట్రైలర్ చూస్తుంటేనే నాకు అదొక, ఇప్పుడు కూడా ఇస్తే చూసారా అంతలా అనిపించింది నాకు. ఏం చూపించాడు భయ్. కానీ ఇప్పుడు దాకా ట్రోల్స్ అయ్యాయి కదా చాలా పాటలు కానీ. అందరికీ ఒకటి చెప్తున్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాను. మీరు ట్రోల్స్నే పడుకుని ఎవడన్నా పెడతాడు కామెంట్లు, నేను 150 కామెంట్లు పెడతాను. దమ్ము ఉంటే నీ డబ్బులు పెట్టి టికెట్ కొట్టి సినిమా చూడు. అదే ఓటీటీలు ఉన్నాయి కదా, ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, నువ్వు వచ్చేసి ఎవడన్నా సరే ఏదైనా చేద్దాం, ఏదైనా కామెంట్ పెట్టి ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవడైనా సరే ఎవడైనా దొరికాడంటే మాత్రం నేను చెప్పకూడదు. దేవరలో ఇంత కత్తి ఉంది, ఆల్రెడీ థియేటర్లో బయట ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు, వేసేస్తారు అంతే. ఇంకా సముద్రం ఎరిపెక్కడం కాదు, థియేటర్లో సీట్లు ఎరిపెక్కుతాయి, అంత దారుణంగా ఉంటుంది అనమాట. ట్రైలర్లో చూసుకుంటే ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఆ మ్యూజిక్కి చిన్న స్టెప్ వేస్తారు, డాన్స్ చేస్తారు. అది మీకు ఎలా అనిపించిన? మ్యూజిక్ ఎలా ఉంది? ఆ మ్యూజిక్ చెప్పారు కదా భయ్య, అదొక ఏమో, అది ఎంటర్టైన్మెంట్. నాకైతే ఊపు వచ్చింది భయ్య. ట్రైలర్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలిపోతుంది, నాకు మాత్రం ఊపు వచ్చింది. అంతా పడుకున్న వాళ్ళు లేచి డాన్స్ చేశానంటే ఇంకేం చెప్తాం. మాస్ మ్యూజిక్, ఒక చుట్టమల్లే చుట్టేసారే సాంగ్ని చాలా విధాలుగా ట్రోల్ చేశారు. అక్కడి నుంచి శ్రీకాకుళం తెలుసు నాకు, కానీ కామెడీ చేద్దామని అక్కడి నుంచి తెచ్చారని, శ్రీలంక నుంచి తెచ్చారని అన్నారు. శ్రీలంక అది ఎక్కడి నుంచి అన్నా చెప్తారు. కొంత ఆచార్య అని ఇలాంటి ట్రోల్స్ చాలా జరిగాయి. ఇప్పుడు ఏంటి, ఆచార్య అలా చేశాడు, ఇది కూడా కొరటాల శివ పోగొడతాడు అనేసి అంటారు. కానీ ట్రైలర్ చూసాక ఏమనిపించింది? డైరెక్టర్కి ప్రతి ఒక్కరు ఇట్టు కొట్టేస్తే ఇంక ఇండస్ట్రీ ఎందుకు? ఇట్లు ఉంటుంది, ఫ్లాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక ఫ్లాప్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ట్రోల్ చేద్దాను ఒక్కొక్కరు ట్రోల్ చేస్తున్నారు. కొరటాల శివ గారు అంతకుముందు ఇట్టు కొట్టారు. ప్రతి డైరెక్టర్కి ఇట్టు ఉంది, ఫ్లాప్ ఉంది. ప్రతి డైరెక్టర్ ఇట్టే కొట్టాలని రూల్ ఏం లేదు. అందరికీ ఇట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి, యావరేజ్లు ఉంటాయి. కానీ కథను బట్టి వెళ్తుంది సినిమా. నిజంగా ఇదైతే మనసు పెట్టి తీశానని చెప్పాడు కొరటాల శివ గారు నిజంగా ఒక ఇంటర్వ్యూలో. ఎన్టీఆర్కి ఇది ది బెస్ట్ మూవీ అని రికార్డు ఉంటుంది అనుకుంటున్నారా? ఈ బెస్ట్ ఆల్రెడీ ఆయన బెస్ట్. ఈ సినిమాతో ఇంకా డబల్, ఇంకా పైన కూర్చుంటాడండి. ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి, ఇంకా ఇండస్ట్రీ హిట్. కానీ ఒక సెంటిమెంట్ అయితే అలాగే ఉంది. రాజమౌళితో తీసిన తర్వాత ఏ హీరోకి హిట్ రాలి ఇంతవరకు. ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా? బ్రేక్ బద్దలాసిపోతాయి. ఇంకా మీరు ఆ థియేటర్ బయటలో కూర్చుంటే ఇంక గోడలు బద్దలాసిపోతాయి, సీట్లు ఎగిరిపోతాయి, స్క్రీన్స్ ఇరిగిపోతాయి. ఇంకా అంతమించి ఫ్యాన్స్ కోసం చెప్పాల్సిన విషయం ఏం లేదు. ఓకే, ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంటారు? చెప్తాను కదా భయ్య, బాహుబలి రికార్డులో కూర్చుంటుంది. మ్యాక్సిమం 2000 కోట్లు అని నేను అనుకుంటున్నాను. 2000 కోట్లు కాకపోయినా 1500 కోట్లు వచ్చినా చాలు. వాళ్ళు పెట్టిన దానికన్నా డబల్ త్రిబుల్ వస్తే అది చాలు కదా. ఫ్యాన్స్ కావాల్సిన ఏంటి? హిట్, ప్రాఫిట్ అది ఇది ఫ్యాన్స్ చూసుకోరు. అలాగే ఫ్యాన్స్ హిట్ చేస్తారు, వాళ్ళు పెట్టిన డబ్బులు వచ్చేస్తే